మహేష్ బాబు స్క్రీన్ మీద చూసారు కదా, ఇంకా టైం ఉంది రాజమౌళి సినిమా రావడానికి. ఈ సీతమ్మ వాకిలి సినిమాలు చూడటం ఎట్లా అనిపిస్తుంది? ఆఫ్టర్ 12 years చూస్తున్నా. అంటే 2013కి ఇప్పటికి డిఫరెన్స్ లేదు. లైక్ అంటే అప్పుడు ఎంత బాగా ఫీల్ అయ్యామో ఇప్పుడు అంతే మంచిగా అనిపించింది. మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కానీ, క్రౌడ్ కానీ, ఆ మూవీలో ఎమోషనల్ సీన్స్ కానీ, అంటే ప్రతి సీన్కి కనెక్ట్ అవుతున్నాం. ఏ చిన్న సీన్ కూడా బోర్ కొట్టలేదు. అంత ఫుల్ ప్లెజ్డ్గా, అంత హార్ట్ఫుల్గా చూసాం సినిమాని. యాజ్ ఏ మూవీ లవర్, అంటే మహేష్ బాబు ఫ్యాన్గానే కాదు, ఒక మూవీ లవర్గా పర్ఫెక్ట్ మూవీ. మూవీ ఇంకా చెప్పగల బాబు గురించి తెలుసు కదా, సుదర్శన్ గడ్డ, మహేష్ బాబు గడ్డ. జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు, ఇదంతా జై బాబు, మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇది ఒక మంచి ఫ్యామిలీ మూవీ, అందరం వచ్చి. ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూసారా? లేదన్న, అప్పుడు చూడలేదు. సో ఇప్పుడు థియేటర్లో చూస్తున్నారు కదా, మరి రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? అదే అన్న, మంచిగా ఉంది. ఇట్లా ఈ సినిమాకి ఇంత రెస్పాన్స్ ఎవరు ఊహించలేరు. అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. వెంకటేష్ గారిది మహేష్ బాబు గారి కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? మళ్ళీ సీతమ్మ వాకిలి సినిమా టూ తీయాలనుకుంటున్నారా? లేదన్న, క్లాసిక్స్ ని ముట్టొద్దు, కొన్ని క్లాసిక్స్ ని. టూ తీయాలా? సరే అన్న, టూ తీయాలి. ఫ్యామిలీ తరఫు నుంచి ఎట్లుంది బ్రో? బ్రో సినిమా మాత్రం వేరే లెవెల్ అంతే. అప్పుడు మీరు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు చూసారా? అప్పుడే 2013లోనే చూసాం సినిమా, మళ్ళీ సెకండ్ టైం అందరు చూడాలి. చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మరి? బ్రో క్రేజీ సినిమా మాత్రం, మొత్తం హైప్, మస్తు సెక్సీ. సో మళ్ళీ అంటే పార్ట్ 2 తీయాలనుకుంటున్నారా? పక్కా తీయాలి బ్రో, ఈ సినిమా ఇట్లాంటి సినిమాలు కావాలి మనకి. వెంకటేష్ గారి కాంబినేషన్, అంటే వెంకటేష్ గారి మహేష్ బాబు కాంబినేషన్ లో మళ్ళీ ఇంకోటి రావాలి పక్కా వస్తుంది కూడా. జై బాబు, జై బాబు. ఎట్లా అనిపించింది బ్రో? రామ్ కుద్దారాం బాబు తెల్ల సెక్సీ ఉండు. లోపల థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది అన్న. రేలంగి మావయ్య మొత్తం ఫీల్డ్లోకి వెళ్ళిపోయి అందరిని మంచిగా చేశాడు. అతను మంచిగా అయ్యాడు, మేము మంచిగా అయ్యాం. చాలా బాగుంది సినిమా. వెంకటేష్ గారు మళ్ళీ వెంకటేష్ గారు మహేష్ బాబు కాంబినేషన్ లో ఇంకో మూవీ అనుకుంటున్నారు. అదైతే మాత్రం ఇంకా వేరే బ్లాక్ బస్టర్ లా ఉంటారు. నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే డియోస్ చాలా ఇష్టం కదా, మళ్ళీ అది ఒకటి డియో క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది సినిమా. లైఫ్ మాత్రం చాలా అంటే చాలా, ఇంకో షో చేసేదాకా మనస్ఫూర్తి ఉండాలి. అంత బాగుంది. చూసా, బాగుంది, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూసారా? అప్పుడు ఎలా ఎంజాయ్ చేసామో ఇంకా ఇప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మళ్ళీ ఒక మూవీ రావాలని మళ్ళీ ఇలాంటి మూవీ తీయాలని అనుకుంటున్నాము. మళ్ళీ శ్రీకాంత్ అడ్డలోనే పార్ట్ 2 తీయాలని అనుకుంటున్నాము. పార్ట్ 2 రావాలనుకుంటున్నారా? సో థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగా రెస్పాన్స్, అసలు ఎవరు సీట్లలో కూర్చోలేరు. రేలంగి మామ ఎలా అనిపించారు? రేలంగి మామ హైలైట్ క్యారెక్టర్ ఆఫ్ ది మూవీ. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎస్, చాలా బాగుంది మూవీ మాత్రం. సో ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నార్మల్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ కోసమే మెయిన్గా మూవీకి వచ్చింది. మళ్ళీ ఇలాంటి మూవీస్ ఎన్నో రావాలని కోరుకుంటున్నాము. సాంగ్స్ అప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా థ్యాంక్స్. లాస్ట్ టైం చూసినప్పుడు ఎంత హైప్ ఉందో దానికైనా డబుల్ ఉంది లోపల హైప్. బాబు ఫ్యాన్స్ అందరూ రచ్చ చేశారు లోపల. సెలబ్రేషన్స్ మాత్రం ఒక రేంజ్ సెలబ్రేషన్. అప్పుడు చూసారా ఇంతకు ముందు రిలీజ్ అయిన థియేటర్లోనే? అప్పట్లో అంటే మిడిల్ వెళ్ళాను, కొంచెం సైలెంట్ ఉంది. ఇప్పుడు సూపర్ ఉంది సినిమా. సాంగ్స్ కానీ అవన్నీ ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్. ఇప్పట్లో మళ్ళీ అలాంటి సినిమా కాదు. ప్రకాష్ బాబు గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్. రాలేక మావయ్య అంతే అంతే. సో మొత్తం మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ రావాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. సో ఇదే పార్ట్ 2 తీస్తే ఎలా ఉంటుంది? పార్ట్ 2 ఎందుకు, మంచి సినిమా మంచి అడగడం, వేరే సినిమా తీస్తే బెటర్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మా మహేష్ బంగారం చెప్తున్నా. ప్రభాస్ అయినా సరే మహేష్ బంగారం అన్న వాళ్ళు చాలా మంది కాపాడిండు అన్న. ఏదైనా కావచ్చు, స్పిరిట్ ముందు ఏ స్మో అనికిరా అన్న. వద్దు, అల్లాజన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, అల్లి పుష్ప ఫ్యాన్స్ నేమ్ అనొద్దు. మనము అందరూ హార్డ్ వర్క్ చేస్తారు కానీ సో కాబట్టి జై బాబు, జై జై బాబు. రీ రిలీజ్
వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు కాంబినేషన్. మహేష్ బాబు సుదర్శన్ అంటే ఒక వైబ్ బ్రో. అంతే బ్రో. ఇంకా అసలు మూవీలో కూడా విషయం అంటే ఇంకా ఎలా చెప్పగలం బ్రో, అసలు రెచ్చిపోవాల్సింది ఎక్కడైనా. 8ంటికి అట్లట్లయింది, ఇంకా 11ంటికి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా ఘోరంగా. ఒకసారి లోపల పోయి మళ్ళీ వస్తాం బ్రో. ఏం లేవు, జై బాబు బ్రో మహేష్ బాబు బాబు ఎప్పుడైనా అట్లే ఉంటాడు, బాబులో చార్పు తగ్గదు, బాబు ఎట్లయినా అప్పుడే ఉంటాడు. ఈ సినిమా వచ్చినప్పుడు చాలా మంది స్కూల్లో ఉన్నారు, ఇప్పుడు కాలేజ్ జాబ్స్ లో కూడా ఉన్నారు. ఎలా అంటే మహేష్ బాబు నాకు జాబ్ లేదు బ్రో, అందుకే వచ్చాను. 29 SSMB ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు? ఎక్స్పెక్టేషన్ అది రాజమౌళి సినిమా బాగుంటాడు, పేలిపోయితే జై బాబు జై జై బాబు. మొన్న ఒక లుక్ కూడా వచ్చింది కదా, జిమ్ లో లుక్ కూడా. సింహం లయన్ అంతే, ఇంకేమి. ఇన్నాళ్ళ రాజమౌళి ఏకదోమద చేశారు, ఇప్పుడు సింహంద చేస్తున్నాడు. ఇప్పుడు రాజమౌళికే పేరు వస్తుంది. అంటే హిందీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మహేష్ బాబు అందము హిందీ ఇంకా సర్దుకుని వెళ్ళిపోవాల్సింది హిందీ. ఇంకా హిందీ లేదు, ఇంకా ఓన్లీ హాలీవుడ్ పైన బాబే. ఇంకా ఎందుకంటే మహేష్ బాబు గారు ఫేస్ చూపిస్తేనే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. సిక్స్ ప్యాక్ చూపిస్తాడు, ఈసారి ఎలా అనిపిస్తుంది? అడిగా లేదు లేదు అన్నారు, ఇప్పుడు 6 ప్యాక్ చూపిస్తున్నారు. ఒక్కొక్క ట్రోల్స్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళే నెగిటివిటీ చేస్తారు, ఆన రికార్డ్స్ కొడతాం. రికార్డ్స్ బాబు ఏక అంతే. అమలాపురం గట్ట, మహేష్ బాబు అట్ట. ఈ సినిమా బాబుది చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మహేష్ బాబు గారిని ఇప్పుడు చూడటం అంటే సేమ్ అలానే అనిపించింది. ఆబ్వియస్లీ ఎవర్ గ్రీన్, చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎంజాయ్మెంట్. దీంట్లో ఫేవరెట్ డైలాగ్ ఏంటండి? అంటే మనుషులు అంటేనే మంచోరు, అది నచ్చింది బాగా. Obviously, of course, I'm a Prabhas fan and I wait for వెంకటేష్ గారి మహేష్ బాబు గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? అదిరిపోయింది అసలు. నాకు ఏదో ఫస్ట్ టైం చూస్తున్నట్టుంది. యాక్చువల్లీ నేను ఈ సినిమా థియేటర్లో చూడలేదు. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ చూపించినందుకు. కాంబినేషన్ లో ఇంకో మూవీ వస్తే ఎలా ఉంటుంది? కన్నుల పండుగ, ఇంకా అంతకు మించి ఏం చెప్తాం. చాలా బాగుంది. బాబు గ్లామర్ కి నో, చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ రియల్ టాలీవుడ్. బాగుంది. ఓకే, సో అంటే మీకు వెంకటేష్ గారికి కాంపౌండ్ నచ్చిందా లేదా మహేష్ బాబు డైలాగులు నచ్చాయా? మేము మహేష్ బాబు కోసం వచ్చాము. సో ఓకే, సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు ఎలా అనిపించింది? బాగుందండి. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. సో మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ రావాలనుకుంటున్నాను. వస్తే పక్కా చూస్తామండి, బాగుంటుంది డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు SSMB కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. చాలా వెయిట్ చేస్తామండి. చాలా. మహేష్ బాబు గారి దాంట్లో మీకు నచ్చిన మూవీ ఏంటి? అన్ని మూవీస్ బాగుంటాయండి మహేష్ బాబు. చాలా సో థియేటర్లో రెస్పాన్స్ ఎలా? నా కింద ఇదే సుదర్శన్ 35లో 100 రోజులు కొట్టిన సినిమానా ఇది. అదే 11 ఏళ్ళ తర్వాత వచ్చి ఇదే రికార్డులు కొడుతుందని ఇక్కడ. బాబు రీ రిలీజ్ ఉన్నాయి కదా, బాబుని మించి రీ రిలీజ్ రికార్డులో ఉవ్వని తరం కాదని పని. ఆఖరి క్లాస్ సినిమా కూడా మొన్న మురారి క్లాసే, ఇప్పుడేది SVSC క్లాసే. ఓన్లీ బాబు ఫర్ రీజన్. రీ రిలీజ్కి బాబుని మించిన క్రేజ్ ఎవ్వరికీ లేదన్న. సో థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉందన్న? వేరే లెవెల్. బొమ్మ అద్దంలాగా వచ్చింది ప్రింట్ అయితే. సినిమా కూడా చాలా బాగుంటుంది అన్న. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? చెప్పేదేముందన్న, మంచి పాజిటివ్ వైబ్ ఉన్న కాంబినేషన్ ఇద్దరిది. సో ఇద్దరు కాంబినేషన్ లో ఇంకో మూవీ వస్తే ఎలా ఉంటుంది? ఇంకా వేరే లెవెల్. కానీ బాబు ఇప్పుడు ఆ లెవెల్లో లేడు, పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాడు, పాన్ వరల్డ్ లెవెల్లో ఉన్నాడు. SSMB కోసం వెయిట్ చేస్తున్నారా? చాలా ఈగర్లీ వెయిటింగ్ అన్న. పాన్ వరల్డ్ ఒక చెప్పాలన్న, రీ రిలీజ్కే తట్టుకోలేకపోతున్నాం. ఈవెన్ థియేటర్లో మేము ఏ చిన్న సినిమా బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలనుకుంటాం. అది ఇప్పుడు టు పాన్ వరల్డ్ అంటే అసలు థియేటర్లు తట్టుకోవు. చిన్న మ్యాటర్ అన్న, అది చాలా చిన్న మ్యాటర్, అది చాలా చిన్న మ్యాటర్. సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు డైలాగులు అంటే అంటే అన్నయ్య ఇప్పుడు ఒక చెప్పాలా, పోకి మహేష్ బాబు అనగానే ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఇంకోటి వచ్చేసి పండుగ డైలాగ్ అవే వస్తాయి. కానీ సీతమ్మ వాకిట్లో డైలాగ్స్ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకోటి ఏంది, తెచ్చుకోరు ఆల్రెడీ, అదేది పూలగుండీలు తెచ్చుకోరు, లోపలికి అలౌ చేయలేదు. జై బాబు చాలా బాగుంది. టైం ట్రావెల్ చేసినట్టు అనిపించింది. సమంత మహేష్ బాబు కాంబినేషన్ చాలా బాగుంది. ఏం లేదు, జై బాబు అంతే. చాలా బాగా టైం ట్రావెల్ చేసినట్టు అనిపించింది. అంటే ఇంకా యూఫోరియా చిన్నప్పుడు చూసాము, మళ్ళీ ఇప్పుడు మేము టీనేజ్ వచ్చాక చూస్తున్నాము. బాబుని తప్ప ఇంకెవరిని చూడలేదు మూవీలో అయితే.
మొత్తం ఆ ఇంటెన్సిటీ ఐస్ లైక్ ఇంట్లో చిన్నోడు ఎలా ఉంటాడో సేమ్ ఎగ్జాక్ట్గా అలానే ఉంది ఆరా. సో నార్మల్గా పెళ్లి చేసుకున్నా కూడా ఇంట్లో చిన్నోడనే చేసుకోవాలన్న ఫీలింగ్ వస్తుంది బాబుని చూస్తే మూవీలో. అంతే, జై బాబు. బాగుంది, చాలా 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 బాగుంది. ఇన్ని డేస్ తర్వాత మహేష్ బాబుని మళ్ళీ స్క్రీన్ మీద చూస్తే అసలు పిచ్ అయిపోయాం మేమైతే. సో అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ కాలేదండి. ఏం చేంజ్ కాలే, మా బాబు ఎప్పుడు చేంజ్ కాడు. ఎస్ఎస్ఎంబి కూడా వస్తుంది కదా. అవును, ఇంకా రాలేదు కదా, రావాలి ఫాస్ట్గా వస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఇంకా కలేజా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఫాస్ట్గా కలేజా రిలీజ్ రాలేదు. సూపర్ అసలు, ఒక్కొక్కడైతే రెస్పాన్స్ కన్నా మీదే ఎక్కువ ఉన్నట్టుంది. ఆ మాత్రం ఉండాలి కదా బాబు ఫ్యాన్ అంటే. మరి జై బాబు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మూవీ. అందులో సాంగ్స్ వచ్చినప్పుడు కానీ మన సమంత గారి క్రేజీ సాంగ్స్ వస్తే అయితే మేమిద్దరం డాన్స్ చేసాము. క్రేజీ బాగుంది, చాలా బాగుంది. అదే అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది, వెంకటేష్ గారిది మహేష్ బాబు గారు? సూపర్, చాలా ఎమోషన్స్. మళ్ళీ ఇంకొక మూవీ వస్తే ఎలా అనిపిస్తుంది వీళ్ళిద్దరు కాంబినేషన్? బాగుంటది, చాలా బాగుంటది. కావాలి అంతే. సో మళ్ళీ పార్ట్ 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దీనికి పార్ట్ 1 చాలు మాకు. రేలంగి మావయ్య కూడా బాగున్నారా? సో ఆ పేపర్ అనేనా? అదే ఓకే ఓకే. సో ఎలా ఓవరాల్ ఎలా అనిపించింది? సూపర్ అసలు, కేసీపీడి. సో మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. Okay. చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరూ. చాలా అంటే లైక్ ఒక ఫ్యామిలీ డ్రామాని వాళ్ళు ఒక రియాలిటీని మనకి మళ్ళీ తీసుకొని వచ్చి చూపించారు. మనం చిన్నగా ఉన్నప్పుడు చూసాం కదా, మళ్ళీ ఇప్పుడు చూసేసరికి అరే ఇవన్నీ నిజంగానే మన లైఫ్లో జరుగుతున్నాయి అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. సమంత గారు వచ్చినప్పుడు చిన్నోడా చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా. పాట పాడుకుంటారా? ఇంకా మళ్ళీ ఎస్ఎస్ఎంబి వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? దానికోసం వెయిట్ చేస్తున్నారా? వెయిటింగ్ ఫుల్. ఇప్పుడు మహేష్ బాబుని స్క్రీన్లో చూడట్లేదని ఇలా రిలీజ్కి వచ్చేసి చూస్తున్నాం. థియేటర్లో సాంగ్స్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా, అందరూ చాలా ఎంజాయ్ చేశారు సాంగ్స్కి. మూవీ మొత్తం అంటే యాజ్ అ మూవీ కాదు, మన రియల్ లైఫ్ స్టోరీ లాగా చాలా బాగుంది. మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో రాదో కూడా తెలియదు. థియేటర్లో మెయిన్ ఎక్కువ నచ్చిందంటే ఏంటి మీకు? అన్నీ మొత్తం కామెడీ సీన్స్ కానివ్వండి, సాంగ్స్, ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ రేలంగి మామయ్య ఎలా అనిపిస్తుంది? చాలా, అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. సినిమా ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయినట్టుగా ఉన్నది సినిమా. అట్లా పాత సినిమాలే కొడతలేదు, కొత్త సినిమా రిలీజ్ అయినాను. మహేష్ బాబు నడుస్తుంటే ఒక చిన్న అమ్మాయి అంటది మళ్ళీ ఒకసారి ముందుకు రా వెనుకకు. అంత సాఫ్ట్వేర్గా ఉన్నాడు ఆయన, అంత బాగున్నాడు ఆయన. అందగాడు, నెంబర్ 1 సూపర్ స్టారు మహేష్ బాబు. ఆయన ఎందుకు సూపర్ స్టారు? ఎందుకంటే ఆయన మనిషితనము, మానవత్వము, ఎవ్వరు ఏం ఒడవకున్నా సరే ఆయన చెప్పేది చేస్తాడు, చెప్పంది చేయడు. థియేటర్లో ఎట్లా అనిపించింది అన్న? థియేటర్ ఇక చెప్పలేమంత ఆనందం. దొంకులాట, కాయదాలు వేసి ఒక్కరు కూడా ఒక కుర్చీ మీద కూర్చోలేరు. మొత్తం ఎంజాయ్. సినిమా కూడా అట్లనే ఉన్నది, ఎంజాయ్ వచ్చేటే ఉన్నది. మహేష్ బాబు జామకాయ నోట్లో పెట్టుకొని బండి మీద వెళ్ళిపోతాడు. అలాంటి సీన్సులు అవి ఇవి